మీకు తెలుసా, ప్రాచీన కాలంలో ప్రపంచం అంతా ఒక భయంకరమైన రాక్షసుడి చేత కలవరపోయింది. అతని పేరు రక్తబీజు. ఈ రాక్షసుడికి ఒక విపరీతమైన వరం ఉండేది. అతని రక్తం భూమిపై పడితే ప్రతి బొట్టు ఒక కొత్త రక్తబీజునిగా మారేది. దీంతో అతన్ని గాయపరిచిన ప్రతిసారి వెయ్యిలాదిగా రాక్షసులు పుట్టేవారు. దేవతలు ఎంతగానో ప్రయత్నించినా అతన్ని ఆపలేకపోయారు. యుద్ధంలో గాయాలే కాకుండా మరింత శత్రువుల్ని సృష్టించడం అయ్యేది. ఈ పరిస్థితిని చూసిన దేవతలు దుర్గాదేవిని ప్రార్థించారు. అప్పుడు ఆమె తన అత్యంత ఉగ్రరూపమైన కాళీ మాతగా అవతరించింది. కాళీ మాత యుద్ధ భూమిలోకి ప్రవేశించగానే రక్తబీజునిపై దాడి ప్రారంభించింది. అయితే ఆమె ఓ కొత్త వ్యూహాన్ని అనుసరించింది. ఆమె రక్తబీజుని గాయపరుస్తూ అతని రక్తం భూమిపై పడకముందే తన నాలుకతో తాగేది. రక్తం ఒక్క బొట్టు కూడా నేలపై పడకుండా తాగడం వల్ల కొత్త రక్తబీజులు పుట్టలేకపోయారు. కొన్ని కథల ప్రకారం ఆమె అతని తల తొలగించి రక్తాన్ని పూర్తిగా తాగి అతన్ని చంపింది. ఇలా రక్తబీజుని సంహారం జరిగింది మరియు ప్రపంచానికి మళ్లీ శాంతి వచ్చింది. కాని ఆమె ఉగ్రత మాత్రం ఆగలేదు. వినాశనాట్యం చేస్తూ ఆమె భూమిని తుడిచేసే స్థితికి చేరింది. ఆ సమయంలో భగవంతుడు శివుడు ఆమెను ఆపేందుకు తనే నేలపై పడిపోయాడు. కాళీ మాత శివుని మీద నడిచినప్పుడు తన భర్త అయిన శివుడిపై తానే అడుగు వేసిందని గమనించిన కాళీమాత ఎంతో బాధపడింది. ఆ విచారంతో ఆమె ఉగ్రత శాంతించింది మరియు నాట్యం ఆపింది. వెంటనే ఆమె కోపం చల్లబడింది. కాళీమాత వ్యూహం మనకు చెబుతుంది, కొన్ని చెడులను బలంతో కాకుండా తెలివి, సహనంతోనే తుంచాలి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.